వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు సెకండ్ టాపిక్ మనకు 10th క్లాస్లో సెకండ్ టాపిక్ పాలినామియల్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, ఈ పాలినామియల్స్ అంటే ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. పాలినామియల్ డెఫినేషన్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడంటే 9th you have studied polynomials in one variable and their degree. Recall that if p of x is a polynomial in x, the highest power of x in p of x is called the degree of the polynomial. అంటే డిగ్రీ అంటే ఏంటో చెప్తున్నాడు. ఓకేనా? అసలు డిగ్రీ అని చెప్పిన ముందు మనకి ఏంటంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ పాలినామియల్స్కి వెళ్ళే ముందు మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. సో ఎక్స్ప్రెషన్ తెలిసిన తర్వాత మనము ఇక్కడ పాలినామియల్స్ అనేది చూద్దాం. ఒకసారి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఒకసారి అందరూ. ఎక్స్ప్రెషన్, ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ 2 + 3 అనేది 5 అవుతుంది, బట్ ఇలా రాసేది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలాగే x + y అని కానీ లేకపోతే x + 2 ఇవి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. వీటిని ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. సమ్టైమ్స్ ఓన్లీ వేరియబుల్స్ ఉన్నా సరే ఈ ప్లస్ మైనస్ వీటితో ఉండేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు 2x + 3y అనేది ఉంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, అలాగే 2x⁻−2 + 7 ఇది కూడా ఎక్స్ప్రెషనే. ఓకేనా? అలాగే 3x⁻9/7 + 8 ఇది కూడా ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకేనా? వీటన్నిటిని ఎక్స్ప్రెషన్సే అంటారు. అర్థమవుతుంది కదా? సో ఇది అయితే ఇక్కడ మరి పాలినామియల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి సింపుల్గా పాలినామియల్ డెఫినేషన్ ఏంటి సార్ అంటే ఒక్కసారి చూడండి. పాలినామియల్ అంటే ఒకసారి వినండి. పాలినామియల్ మీన్స్ ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్లో హ్యావింగ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది వేరియబుల్స్ అంటే పాలినామియల్ అంటే ఏంటి సార్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ ఉండాలి. అంటే చూడండి ఇప్పుడు మనము ఇదిగో నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను. అంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని పాలినామియల్స్ అవ్వు, కొన్ని మాత్రమే అవుతాయి. అందులో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 7 అని తీసుకున్నాను. ఇది ఎక్స్ప్రెషన్. ఇది పాలినామియల్ అవుతుందా అనేది కాసేపు ఒకసారి వినండి. ఇప్పుడు 3x⁻−7 + 8 ఇది అవుతుందా? ఇది పాలినామియల్ అవుతుందా? ఇది అవుతుందా అంటే ఇది పాలినామియల్ అవుతుంది, ఇది పాలినామియల్ అవ్వదు. ఎందుకు పాలినామియల్ అవ్వదంటే అదేమన్నాడంటే ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఒక ఎక్స్ప్రెషన్నే మనం పాలినామియల్ ఎప్పుడు చెప్తామంటే నాన్ నెగటివ్. ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ అన్నాడు. అంటే ఏంటి? నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి అంటే మనకు నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే ఈ పవర్స్ ఉన్నాయో ఈ పవర్స్ అవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయ్యండి. నాన్ నెగటివ్ అంటే మరి అనొచ్చు మీరు, నాన్ నెగటివ్ అంటే పాజిటివ్ అని చెప్పొచ్చు కదా. అంటే పాజిటివ్ అని చెప్పకూడదు, ఎందుకంటే నాన్ నెగటివ్ అంటే నెగిటివ్ కానివి ఏమవుతాయి? పాజిటివ్ అవుతాయి, ప్లస్ 0 కూడా అవుతుంది. వీటిని నాన్ నెగటివ్ అంటారు. అంటే ఏంటి? ఈ పవర్స్ అనేవి ఒకటి పాజిటివ్ అయి ఉండొచ్చు, లేదు 0 కూడా అయి ఉండొచ్చు. 3x⁻0 అంటే ఇలా ఉన్నా సరే దీన్ని పాలినామియల్. అంటే పవర్ అనేది 0 అయినా ప్రాబ్లం లేదు, పాజిటివ్ నెంబర్ అయినా పర్లేదు, అయితే ఇంటీజర్ అయి ఉండాలి. కొన్నిసార్లు ఇప్పుడు పాజిటివ్ అన్నాము కదా అని 3x⁻7/2 ఇది మనకు పాలినామియల్ అవుతుందా సార్ అంటే అవుతుంది. ఓకేనా? సో పాలినామియల్ అవుతుంది. ఇది కూడా ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ ఇది ఒక టర్మ్. ఈ టర్మ్ను కూడా మనం ఎక్స్ప్రెషన్ అనొచ్చు. ఓకేనా? సో అందువల్ల ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది, టర్మ్ అవుతుంది, సింగిల్ టర్మ్ అనమాట. ఓకేనా? ఇది సో వీటి గురించి పవర్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా. పవర్ అనేది మనకి ఏంటంటే ఇలా ఉండకూడదు.
అది ఇంటీజర్ అయి ఉండాలి, పాజిటివ్ కానీ ఇంటీజర్ అయి ఉండాలి. అదనమాట నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నెగిటివ్ ఉండకూడదు, ఇలా ఫ్రాక్షన్ ఉండకూడదు. ఓకేనా. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఏంటంటే 2x ప్లస్ జస్ట్ 2 ఎందుకులండి, ఎక్స్ ప్లస్ రూట్ 2, ఒక నిమిషం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 2 ఎక్స్ అనేది రూట్ 2 వద్దులేండి, ఒక్క నిమిషం ఇలా రాద్దాం. రూట్ ఎక్స్ ప్లస్ 7 ఇది అవుతుందా, పాలినామియల్ అవుతుందా అని డౌట్ వస్తుంది. సో రూట్ ఎక్స్ ప్లస్ 7 పాలినామియల్ అవుతుందా అంటే ఇక్కడ ఇది పాలినామియల్ అవ్వదు, ఎందుకంటే రూట్ ఉన్నది అని అంటారు. మరి రూట్ ఉంటే అవ్వదు అని మనం చెప్పలేదు కదా, రూట్ ఉంటే అవ్వదని చెప్పలేదు. మనం ఏం చెప్పాము, నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ ఉండాలి. మరి ఇది నాన్ నెగిటివ్ కాదు కదా. అయితే ఇప్పుడు దీనికి ఇది రాడికల్ ఫామ్ అంటారు. రూట్లో ఉండే వాటిని రాడికల్ ఫామ్ అంటారు. వీటికి ఇంకొక ఫామ్ ఉంది, దాన్నే మనం ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇప్పుడు దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు, ఎలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చు. అంటే రూట్ ఎక్స్కి ఇంకో ఫాము ఎక్స్ పవర్ 1/2. అర్థమైంది కదా. సో ఇది అందువల్ల ఇక్కడ పవర్ మళ్ళీ ఇక్కడ ఏమైందంటే పవర్ ఇక్కడ ఇంటీజర్ అవ్వలేదు కదా, అందుకే రూటుల్లో ఉన్న అవ్వదు. చూడండి, నెగిటివ్ ఉంటే అవ్వదు, ఫ్రాక్షన్ ఉంటే అవ్వదు, రూటుల్లో ఉంటే అవ్వదు. ఇంకొకటి లాస్ట్ మనకు పాలినామియల్ అవుతుందో కాదనేది ఇలా ఇస్తాడు మీకు. 9th క్లాస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో 9thలో కూడా మీకు బాగా ఐడియా ఉంటే పాలినామియల్స్ మీద, అందుకే 9thలో ఉన్నాయని చెప్పేసాడు. మరి డెఫినేషన్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మీకు పాలినామియల్ ఇంకో ఇలా ఉంటుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7/x అని ఉంది. ఇది పాలినామియల్ అవుతుందా అంటే ఇక్కడ మీరు అనొచ్చు పాజిటివ్ పవర్ ఉన్నాయి కదా, ఇది పాజిటివ్, దీని పవర్ 1. సో ఇది కూడా పాజిటివ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది అని అనిపిస్తుంది, కానీ ఇది కూడా కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు దీని ఒరిజినల్గా దీన్ని ఇంకో ఫామ్ ఏంటి, జనరల్గా దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 1 ఉంటుంది కదా, అది మనకు ఇది ఎక్స్ పవర్ -1 అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే డినామినేటర్లో ఇలా ఉందనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ -n అని మనకి 8th క్లాస్లో ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్స్ అనే టాపిక్లో ఉంది. ఓకే, 9th క్లాస్లో కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ 1/a/n అనేది ఏమవుతుంది, a పవర్ -n అంటే డినామినేటర్ ఉన్నదాన్ని మనం పవర్ మైనస్లో రాయొచ్చు, మైనస్లో రాసాం. మరి ఇప్పుడు నెగిటివ్ పవర్ అయిపోయింది కదా, అంటే ఇది డినామినేటర్ పాజిటివ్ ఉన్నప్పటికీ దాన్ని జనరల్గా రాసేటప్పటికి ఈ పవర్ నెగిటివ్ అయింది, అంటే డినామినేటర్లో ఉండకూడదు. ఇక్కడ ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీకు. పాలినామియల్ అంటే డెఫినేషన్ అనేది పక్కన పెడితే, డెఫినేషన్ ఇంపార్టెంటే కానీ మీరు ఏది కాదు గుర్తుపెట్టుకోవాలి. ఏవి కావు, నెగిటివ్ ఉంటే పాలినామియల్ కాదు, ఫ్రాక్షన్ ఉంటే చెప్పాను కదా ఇదిగో ఫ్రాక్షన్, ఈ ఫ్రాక్షన్ ఉంటే మనకు కాదనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ 3x ఇలా ఫ్రాక్షన్ ఉంటే పాలినామియల్ కాదు. అలాగే రూట్స్లో ఉంటే పాలినామియల్ కాదు. ఓకే, రూట్స్లో ఉంటే పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం మనము, డినామినేటర్లో. ఓకే, ఈ డినామినేటర్లో ఉంటే మనకు పాలినామియల్ కాదు. ఓకే, ఇవి పాలినామియల్ కాకపోవడానికి. మరి ఇంకే అలా కాకుండా ఎలా ఉన్నా సరే పాలినామియల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మీకు, ఏంటంటే అది ఏంటంటే మరి ఇదిగో ఇలాగా మీకు అదే సమ్స్ అలాగే ఇస్తాడు, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మీకు వేలే ఇస్తాడు. ఒక పాలినామియల్ అవుతుందా కాదని ఇది ఇస్తాడు. చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 2x అని ఇచ్చాడు. ఇది అవుతుందా అంటే రూట్లలో ఉంటే అవదని మనం చెప్పాం కదా, మనం రూట్స్లో ఉంటాం. కానీ ఏది రూట్స్లో ఉంటే అవ్వదు, వేరియబుల్ రూట్స్లో ఉంటే అవ్వదు. కానీ కాన్స్టెంట్ అనేది ఇది మనకు అనవసరం. దీన్ని కోఎఫిషియంట్ అంటాం. దీన్ని ఏమంటాం, కోఎఫిషియంట్. ఓకే, కోఎఫిషియంట్ అని అంటాం. అంటే కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఏదైతే ఆ ఎక్స్ ముందుండే మల్టిపుల్ ఏదైతే ఉందో వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ ముందుండే వీటిని కోఎఫిషియంట్స్ అంటాం. అంటే ఈ కోఎఫిషియంట్ అనేది ఇది మనకు సంబంధం లేదు, ఓన్లీ పవర్స్ మాత్రమే మనం చూడాలి. దీన్నే మనం ఏమంటామంటే పవర్ అంటే ఇక్కడ ఇది ఈ నంబర్ ఏదైతే ఉందో, ఈ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో మనకి ఎటువంటి సంబంధము లేదు, అది ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా, అది ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా, కానీ ఈ పవర్స్ మాత్రం రూట్లో ఉండకూడదు. ఐ మీన్ ఎక్స్లో వేరియబుల్స్ మనం చూడాలి, ఇది మనకు. ఓకేనా, కొన్నిసార్లు ఇలా ఇస్తాడు 7 పవర్ 2/3x² + 8 ఇది అవుతుందా పాలినామియల్ అని అడుగుతాడు. సో ఇది పాలినామియల్ అవుతుందా అంటే మళ్ళీ మీరు అనొచ్చు, సార్ పవర్ ఇదిగో ఈ పవర్ అనేది ఫ్రాక్షన్లో ఉంది కదా, మరి అవ్వకపోవచ్చేమో అని మీకు డౌట్ వస్తుంది. కానీ నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఏం చెప్పాను, పవర్ ఈ దేని పవర్ చూడాలంటే కాన్స్టెంట్తో మనకు సంబంధం లేదు, ఇక్కడ ఉండే ఇది చూసుకోవాలి. ఇది పాజిటివ్లో ఉంది, ఎస్ ఇది పాలినామియల్ అవుతుంది. అర్థమైంది కదా. ఇది పాలినామియల్ యొక్క ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ తెలియకుండా పాలినామియల్స్ అనే చాప్టర్ మీరు చేసిన మీకు అంత
దాని మీద పెద్ద ఐడియా ఉండదు. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, అడి ఎలా ఇచ్చినా ఇప్పుడు మీరు చేయగలరు, అడి ఏ బిట్ ఇచ్చినా మీరు చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇంతవరకు బాగుంది. ఇది పాలినామియల్ అవుతుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఈ కోఎఫిషియెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు డిగ్రీ గురించి మాట్లాడతాం. డిగ్రీ. ఓకే, డిగ్రీ అంటే ఏంటి సార్ అంటే ఏదైతే ఒక పాలినామియల్ చూడండి, మీకు 2x³ మైనస్ 8x² ప్లస్ 7x ప్లస్ 2 అని ఉంది. దీని డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా డిగ్రీ గురించి మాట్లాడితే ఓన్లీ కాన్స్టెంట్ వేరియబుల్ పవర్లు మాత్రమే తీసుకోవాలి. ఇది డిగ్రీ. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 3. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే ఇందులో మాక్సిమం నెంబర్ వేరియబుల్, ఇది ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. మాక్సిమం ఎంత ఉంది వేరియబుల్కి, 3 ఉంది. 3 ఉంది కాబట్టి ఇక్కడ మనకు మాక్సిమం ఏంటంటే అదే తీసుకోవాలి మనం. ఓకేనా? సో పవర్ మ్యాక్సిమం తీసుకోవాలి. అందువల్ల ఈ పాలినామియల్ డిగ్రీ మనకు 3 అయింది. రైట్. ఓకేనా? ఎస్. ఈ మనకు ఇంకా అర్థమైంది కదా, డిగ్రీ అర్థమైంది కదా. డిగ్రీ ఒకటి తెలియాలి. ఓకే, డిగ్రీ తెలియాలి. నెక్స్ట్ ఏంటి సార్ అంటే కోఎఫిషియంట్ ఒక అర్థమైంది కదా. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ టైప్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది మోనామియల్. మోనామియల్ కాదు, లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? ఓకేనా? లీనియర్ పాలినామియల్ చూడండి, మనకి ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ పాలినామియల్ అనేది మనకి యాక్చువల్గా బేస్డ్ ఆన్ డిగ్రీ. అంటే మనము డిగ్రీని బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ డిగ్రీని బేస్ చేసుకుని మనం ఈ టైప్స్ ఆఫ్ పాలినామియల్ చెప్తాం. సో ఏంటి సార్ అంటే ఫస్ట్ ఒకవేళ లీనియర్ పాలినామియల్ కదా, డిగ్రీ ఒకవేళ 1 అయింది అనుకోండి. ఓకేనా? ఏ పాలినామియల్, ఏదైనా పాలినామియల్ చూడండి, పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ ఎంత సార్ అంటే డిగ్రీ 1 అయి ఉండాలి. ఓకేనా? పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1 అనమాట ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. సో డిగ్రీ 1 అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం రాద్దామంటే 4x⁻1 ఇది అవుతుంది. ఇంకా బోల్డ్ రాసుకోవచ్చు మీరు, x⁻1 + 2 అంతే కదా. అంటే 1 ఉండదు మనకు, మనం రాస్తున్నాం ఊరికే, కానీ x+2 అనే ఉంటుంది. ఓకేనా? ఈ 1 జనరల్గా 1 అనేది ఉండదు. అబ్బా చూసుకోండి, ఎక్కడైనా సరే ఎక్స్కి పవర్ 1 ఇవ్వడు వాడు, ఎక్కడే ఉండదు. ఇలాగే ఉంటుంది. సో ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 1 ఉంటుందని ఇప్పుడు అనుకోవాలి. పవర్ అనేది ఏమీ లేదంటే 1 ఉంటుందని మనం ఊహించుకోవాలి. ఓకేనా? ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి వీటిని లీనియర్ పాలినామియల్స్ అంటారు. ఇప్పుడు లీనియర్ పాలినామియల్ జనరల్గా ఎలా ఉంటుంది సార్? జనరల్ ఫామ్ ఏంటి సార్ అంటే ax + b. దీన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. అంటే ఒక ఎక్స్ ఏదో కోఎఫిషియంట్ ప్లస్ ఒక కాన్స్టెంట్, ఇది జనరల్ ఫామ్ అనమాట. దీన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. అర్థమైంది కదా అందరికీ? సో ఇది లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 1 ఉండాలి, లీనియర్ పాలినామియల్. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ రెండోది మీకు అర్థమైపోయింది, ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే వీటిని గుర్తుపెట్టుకోవడమే కొంచెం కష్టం అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకు వేరే టైప్స్ ఉన్నాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పాను కదా, ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1 అని చెప్పాను కదా. ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1 అన్నాం కదా. ఇప్పుడు ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 అనమాట. అంతే, ఇంకా సింపుల్. డిగ్రీ ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2. ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 అంటే మనకు డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏమంటామంటే, ఓకేనా, డిగ్రీ 2. సరే, అంటే ఇప్పుడు చెప్పాం కదా మీకు ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 అనమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఇదిగో ఇది 1 కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ రాయండి సార్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి అంటే సింపుల్ డిగ్రీ 2 ఉండాలి. ఓకేనా, డిగ్రీ 2 ఉండాలి. ఓకే, చూడండి ఒకసారి. 4x² - 9x
ప్లస్ 7 ఇది డిగ్రీ 2 ఉంది కదా, దీనికి చూడండి ఇదిగో పవర్ ఎంత ఉంది 2 ఉంది. సో దీని డిగ్రీ 2 కాబట్టి ఈ పాలినామిల్ క్వాడ్రాటిక్ అంటారు. నెక్స్ట్ ఇంకా సింపుల్ మీకు ఏంటంటే క్యూబిక్ పాలినామిల్. క్యూబిక్ పాలినామిల్ అది సింపుల్. ఓకేనా? రైట్. సరే ఇప్పుడు క్యూబిక్ పాలినామిల్ చూద్దాం. రైటా? ఓకే.